సిగ్నల్ టీవీ. నేను శైలజ. ఈరోజు దేశవ్యాప్తంగా మరి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అనేది పెట్టారు. గత ప్రభుత్వంలో ఈ విగ్రహాన్ని అయితే నిర్మించారు. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క జాతీయ పండుగకి కావచ్చు, ప్రతి ఒక్క రాష్ట్రీయ పండుగకి కావచ్చు, అంబేద్కర్ విగ్రహం వద్ద వచ్చి ఇదంతా నీట్గా క్లీన్ చేసి మరియు అంబేద్కర్కి అయితే పూలమాలలు ధరించి వెళ్ళేవారు అప్పుడున్న గతంలో ఉన్న అధికారులు. బట్ ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ మాత్రం ఈ అంబేద్కర్ విగ్రహాన్ని అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచెల్లో ఏ రాష్ట్రాల నుంచెల్లో ఇక్కడికి ప్రజలైతే తరలి వస్తున్నారు. ఇక్కడ చాలా మంది చూసుకున్నట్లయితే వీళ్ళంతా ఇక్కడ వాళ్ళు కాదంట, మరాఠీ వాళ్ళు అలాగే కన్నడ వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి విగ్రహం ముంగట అంబేద్కర్ స్టాచ్యూ ముంగట అయితే ఫొటోస్ తీయించుకుంటున్నారు. అంటే ఎంత ప్రఖ్యాత ఉంది ఇప్పుడు ఈ స్టాచ్యూకి అని చెప్పేసి చూసుకున్నట్లయితే 125 ఫీట్స్ ఉన్న ఈ విగ్రహాన్ని అసలు ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఇప్పుడు ఈ గణతంత్ర దినోత్సవంలో తను కూడా ఒక భాగస్వామిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద స్టాచ్యూ అయిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు. లోపల మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం చెల్లా చెదురుగా ఎక్కడికక్కడ చెత్తా చెదరం పడేసి ఉంది. అలాగే తిన్న ఐటమ్స్ కూడా ఇక్కడే వేస్తున్నారు. ఇక్కడ నీట్గా క్లీన్ చేయకపోవడము, అలాగే ఈ గ్రిల్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నీ మొత్తం బూజు బట్టి ఇట్లా చెత్త పేరుకుపోయి ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. అంబేద్కర్ స్టాచ్యూ కూడా చూసుకున్నట్లయితే మొత్తం అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని బాగా నీట్గా కడిగి అలాగే ఈ స్టాచ్యూ ముంగట కూడా నీట్గా ఊడ్చి అలాగే నీట్గా క్లీన్ చేయడం పెట్టడం ఇలాంటివి జరిగేవి. ప్రతి ఒక్క రాష్ట్రీయ పండగకి కావచ్చు అలాగే దేశీయ పండగకి కావచ్చు అంబేద్కర్ విగ్రహానికి అయితే పూలమాలలు వేసి సత్కరించేవారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వము మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మధ్యలోకి తీసుకొచ్చి మాట్లాడడము, అలాగే ఆయనకి తగిన గౌరవం ఇవ్వకపోవడం అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది ఇక్కడికి ఈ స్టాచ్యూని చూడడానికి అలాగే ఈ స్టాచ్యూ ముంగట ఫొటోస్ తీసుకోవడానికి అయితే వస్తున్నారు. బట్ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు అంటే ఇప్పుడు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లోకల్లో కూడా చాలామంది ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం అంబేద్కర్ విగ్రహానికి ఒక పూలమాలల ధరించకపోవడం ఏంటి అంటే ఇంత దౌర్జన్యంగా ఎందుకు వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము అంబేద్కర్ పట్ల. అంటే అంబేద్కర్ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ విషయంలో ఎందుకు ఇంత ఇదిగా ఉంటున్నారు కాంగ్రెస్ అధికారులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కావచ్చు అని చెప్పేసి కూడా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడైతే కొంతమంది అయితే ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది సిరిసిల్ల అండి. అంటే ప్రజెంట్ మాది ప్రాపర్ సిరిసిల్ల, ఇక్కడే ఉంటున్నాను. అంటే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వచ్చారు? అవును, ఇలా 26 జనవరి కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వచ్చాను. బట్ వచ్చి చూసేసరికి ఒక పూలమాల లేదు, అలంకారం లేదు, అసలు ఏం లేదు. 26 జనవరి అంటే భారత రాజ్యాంగం అమలు పరిచిన రోజు ఈరోజు. సో దానికి ముఖ్య కారణం మన అంబేద్కర్ గారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 26 జనవరి రోజు అమలులోకి వచ్చింది కాబట్టి సో ఆ ఘనత అంబేద్కర్ గారికే చెందాలి. కానీ మన తెలంగాణ ప్రభుత్వం కొంచెం సిగ్గుపడాల్సిన రోజు కాదు, గవర్నమెంట్ సిగ్గుపడాలి. ఎందుకంటే అంత పెద్ద మహనీయునికి కనీసం పూలమాలతో సత్కరించలేని దౌర్భాగ్య స్థితిలో ఉందా మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. సో ముఖ్యమంత్రికి సోయి లేదా? వాళ్ళ రాజీవ్ గాంధీ విగ్రహం ఏమో సచివాలయం ముంగడ పెట్టుకొని ఊరేగొచ్చు, అంబేద్కర్ గారికేమో ఇంత అవమానమా? లాస్ట్ టైం కూడా ఇలాగే అవమానం జరిగింది. ఈసారి అన్న 26 జనవరి కన్నా పూలమాల వేసి మంచి గౌరవం ఇస్తారు అనుకున్నాం, కానీ అసలు ఏ గౌరవం లేదు. ఎందుకు? అంబేద్కర్ గారు దళితుడనా? రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాం, ఎందుకు ఈ వివక్ష? अब ऐसा है मैडम, ये तेलंगाना गवर्नमेंट में कांग्रेस की गवर्नमेंट आने के बाद ये जब से ओपनिंग नहीं हो रहा, केसीआर साहब रहे जब भी इनाग्रेशन हुआ उसके बाद में कुछ भी ओपन नहीं हुआ और हड़ाउड़ी में काम हो गया, इनाग्रेशन करे उन्होंने। लेकिन आज के दिन उन्होंने कॉन्स्टिट्यूशन लिखे सो है बाबा साहब, आज के दिन तो उनको दर्शन करने के लिए तो खोलना चाहिए था, लेकिन अभी यहाँ नहीं खोल रही सरकार। क्या बात है, क्या वजह इसके ऊपर? अब पब्लिक भी कहाँ से कि आ रहे देख रहे, आ रहे जा रहे खाली। रिपब्लिक डे था ना, एक माला भी नहीं पहनते, वो कैसा देखते?
अब हार नहीं पहनते बोले तो बहुत बड़े स्टैचू है ना अम्मा, वो जाने के लिए उसको क्रेन लगा के करना। पहले गवर्नमेंट में इनाग्रेशन के टाइम पे गार्लैंड हुआ, उसके बाद में फिर कभी हुए नहीं, अभी तक न हुआ। उसके बाद में खाली इनाग्रेशन भी एक बार हुआ, सो उसके बाद में अभी तक न हुआ। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబేద్కర్ని చూడటానికి తర్వాత ఇక్కడ కొన్ని కార్యక్రమాల నుండి వచ్చాను నేను. అయితే ఇక్కడ అంబేద్కర్కి ఈవేళ రిపబ్లిక్ డే సందర్భంగా మరి రాజ్యాంగం ఆయన సృష్టికర్త, కనీసం ఆయనకి దండ కూడా వేయని పరిస్థితి ఇక్కడ మేము చూసినప్పటికీ చాలా బాధ అనిపించింది. మరి అటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఇటువంటి అంబేద్కర్ జయంతులకు కానీ వర్ధంతులకు కానీ రిపబ్లిక్ డే రోజుల్ని ఆయన మర్చిపోకుండా ప్రభుత్వము ముందు జాగ్రత్తలు తీసుకుని ఆయనకి అవమానం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారు. అలాంటిది ఇక్కడ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వము ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని అట్లీస్ట్ ఒక పూలమాలతో కూడా సత్కరించలేదు. దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అది నిర్లక్ష్యం అనుకోవాలా, పట్టించుకోకపోవటమా ఏంటన్నది నాకు అర్థం అవ్వట్లేదు. ఏం చేతనంటే ఇప్పటికైనా మరి అటువంటి మహనీయుడిని కనీసం పూలమాల కూడా వేయలేని పరిస్థితి ఉందంటే చాలా బాధ అనిపించింది నాకు. మరి ఇటువంటి సంఘటన మరి వారు పట్టించుకోవడం లేదు అని అయితే నేను అనలేదు, కానీ అనలేను. కానీ మరి అటువంటి సంఘటనలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కడప చూడ్డానికే ఎంత దూరం వచ్చింది మేము. ఇప్పుడు మీరు ఒక అంబేద్కర్ వాసిగా ఇప్పుడు ఈ రోజు అంటే రాజ్యాంగం అంటే అమలు పరిచిన రోజు ఈ రోజు అలాంటిది 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఉంది ఇక్కడ హైదరాబాద్. చూడాలని అదే పరంగా జిల్లా నుంచి అదే పరంగా చాలా మంది వచ్చారు ఇక్కడ నుంచి. కాకపోతే ఇక్కడికి వచ్చి క్లోజ్ చేయడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. ఈ రోజు అంబేద్కర్ది అంటే ఇప్పుడు ఒక పూలమాల కూడా ధరించలేదు. కరెక్టే, అది చాలా బాధాకరణ విషయం. అంతే, చాలా బాధాకరణ విషయమే. ఈ అంబేద్కర్ విగ్రహం ఇంత దూరం వచ్చి చూసినామంటే చూడడానికైనా వచ్చినాము. ఇక్కడ అంత దూరం లోపలికి ఎంట్రన్స్ లేదంటే చాలా బాధ లేచింది మాకు. అట్లా పూలమాల విషయం పక్కన పెడితే ఎంట్రన్స్ లేదంటే బాధ లేచింది మాకు అంత దూరం నుంచి వచ్చి. అంటే కనీసం దేశీయ పండుగలకి రాష్ట్రీయ పండుగలకైనా ఆయనని సత్కరించుకోవాలి కదా మనం. ఎందుకు వస్తుందో దీనికి ఏమన్నా వేరే పేరు వస్తుందని ఎట్లా ఏం చేసినారో మనకైతే తెలియదు. కానీ అంటే ఇప్పుడు ఇంతమంది దీన్ని చూడడానికి రావడానికి గల కారణం అంటే గత ప్రభుత్వము, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు ఈయనని గౌరవించడానికి గవర్నమెంట్ అదే అర్థం కాలేదు. ఎందుకు దీన్ని పట్టించుకోలేదో, ఎందుకు ఎంట్రన్స్ ఇవ్వలేదో. ఇంకా నన్ను అడిగితే ఇంకా హైలైట్ చేయాల్సింది ఈ ఇయర్. ఇంకా ఆయన ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు ఇంకా అసలు. సో ఇప్పటివరకు ఇక్కడ ఉన్న స్థానికులు చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడిన మాటలను బట్టి చూస్తున్నట్లయితే గత ప్రభుత్వం నిర్మించిన ఈ యొక్క 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం అదొక దురదృష్టకరం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇలాంటి పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేస్తుందని చెప్పేసి కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఆయన గత ప్రభుత్వం దీన్ని నిర్మించినా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని ఇంకా హైలైట్ చేసి చూపించాల్సింది పోయి దీనికి లాక్స్ వేసి కనీసం దీని ముంగట క్లీన్ చేయకపోవడము, అలాగే ఆయనకు ఒక పూలదండ ఈ రోజు మనం గౌరవించుకోవాల్సిన విషయం వచ్చేసినా కానీ ఆయనకు ఒక పూలదండ కూడా సమర్పించుకోకపోవడం ఏంటని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.